ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? గద్దరన్నపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బండి సంజయ్ గారు సోయి లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. గద్దరన్న ఇప్పుడు కూడా అవార్డుల కోసమో రివార్డుల కోసమో తను ప్రజా ఉద్యమాల్లోకి రాలేడు, దానికోసం పాటలు రాయలేడు. ఆ విషయాన్ని బండి సంజయ్ గుర్తిస్తే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏంటి, తెలంగాణ పోరాటం నేపథ్యం ఏంటి, తెలంగాణలో అనేక విముక్తి ఉద్యమాలు జరిగినాయి, వాడి నేపథ్యం ఏంటో తెలుసుకుంటే బండి సంజయ్ గారికి గద్దరన్న అంటే ఏందో తెలుస్తుంది. అట్లా అవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ గద్దర్ గారి పేరును మేము ఇయ్యము, ఆయన నక్సలైటు అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గద్దరన్న నక్సలైట్ అనే విషయం గద్దరన్న ఒప్పుకున్నాడు. నువ్వు కొత్త చెప్పేది ఏం లేదు. నేను నక్సలైట్నని గద్దరన్ననే చేతిలో కట్టెబట్టుకుని జెండా పెట్టుకుని గద్దరన్న తిరిగిండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. నీకున్న వ్యవస్థ సిస్టమ్ చెప్పడానికి కొత్తగా ఏం లేదు. అందుకే పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్న టైంలో నువ్వు ఈ మాట మాట్లాడడం వెనకాల నేపథ్యం ఏంది? నీవు అవార్డు ఇవ్వమని చెప్పి గద్దరన్న కుటుంబం అడిగిందా? ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది, మీరు ఇస్తారా లేదా అని మీకు ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన విషయం అది. ఎందుకు ఇయ్యలేవో ఇంకా మీరు దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మేమున్నది. గద్దరన్నను మించిన ఉద్యమకారుడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణలో, భారతదేశంలో? గద్దరను మించిన గాయకుడు ఎవడన్నా భారతదేశంలో ఉన్నాడా? ఎందుకు ఇయ్యలేరు మీరు? ఎందుకు ఇయ్యలేరో మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి. చెప్పడం వదిలిపెట్టేసి దాటవేరే దూరంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు గారు, అట్లాగే అనేక మంది మీ బీజేపీ నాయకులు గద్దర్ గారితో డయాస్ పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతాలన్నీ వదిలిపెట్టి ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధన కోసం ముందుకు రావాలి అని చెప్పి కలిసి ఐక్య ఉద్యమాన్ని నిర్మించిన వాడు గద్దర్. అట్లాంటి గద్దర్ మీద ఇప్పుడు నక్సలైట్ అని నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. నీకు క్యాల్ తప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే మతి తప్పి పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదని నేను బండి సంజయ్ గారికి చెప్పుకుంటూ, ఇది నువ్వు ఈ వ్యాఖ్యలకు నిరసనగా మేమందరం కూడా నీకు తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇది నీ మాటలా మీ పార్టీ స్టాండా నువ్వు చెప్పాలి. ఎందుకంటే మీ ప్రధానమంత్రి గారు గద్దర్ గారు చనిపోయినప్పుడు ఒక లెటర్ పంపించారు, కండోలెన్స్ లెటర్ పంపించారు. గద్దర్ నాకు నివాళులు అర్పిస్తూ లెటర్ పంపించారు. గద్దర్ గారి సేవల్ని కొనియాడుతూ లెటర్ పంపించారు విమలకకు. దాంట్లో ఏం చెప్పిండు? గద్దర్ గారి పాట అనగారిన ప్రజలకు తోడ్పాటు అందించింది, ఆసరా అందించింది, అనేక మంది ప్రజల్ని చైతన్యం చేసింది. గద్దర్ గారి మరణం ఈ సమాజానికి తీరని లోటు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? గద్దర్ ఒక నక్సలైటు, ఆయన వల్ల ఇదంతా చాలా మంది చనిపోయినారు, సోయిలేని మాట మాట్లాడి సమాజ